Hello everyone. Today we are going to discuss the concept of demographic features of India. ఇండియాకి సంబంధించినటువంటి డెమోగ్రాఫిక్ ఫీచర్స్ ఏమున్నాయనేది ఈ క్లాస్లో డిస్కస్ చేయడమే కాకుండా డెమోగ్రాఫిక్ సంబంధించినటువంటి థియరీస్ ఏమున్నాయి, పాపులేషన్ స్టడీస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, అలాగే డెమోగ్రాఫిక్ స్టడీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు డెమోగ్రాఫిక్ ఫీచర్స్ అనేవి ఒక ఎకానమీకి సంబంధించి కానీ ఒక నేషన్కి సంబంధించినటువంటి డెమోగ్రాఫిక్ ఫీచర్స్ ఎందుకు స్టడీ చేయాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్ స్టడీస్, అలాగే రీసెంట్ ట్రెండ్స్ ఏమొచ్చాయి, ఇండియాలో ఉన్నటువంటి డెమోగ్రాఫిక్ ఫీచర్స్ ఉన్నటువంటివి రీసెంట్ స్టాటిస్టిక్స్ ఏమున్నాయి, రీసెంట్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేవి ఏమున్నాయి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ డెమోగ్రాఫిక్ ఫీచర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది, డెమోగ్రఫీ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్. డెమోగ్రఫీ అంటే మనకు తెలుసు, ఇట్ ఈజ్ ఏ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్. ఒక నేషన్ కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక పర్టికులర్ రీజన్ కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపులేషన్కి సంబంధించినటువంటి స్టడీని డెమోగ్రఫీ అని చెప్పి మనం పిలుస్తాం. అలాగే ద టర్మ్ ఈజ్ ఆఫ్ గ్రీక్ ఆరిజిన్. ఈ డెమోగ్రఫీ అనేటటువంటి ఈ టర్మ్ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఏ గ్రీక్ ఆరిజిన్ వర్డ్. ఇట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ద టూ వర్డ్స్. రెండు వర్డ్స్ యొక్క కలయికనే మనం డెమోగ్రఫీ అంటాం. ఆ టూ వర్డ్స్ ఏంటి అంటే, డెమోస్ అంటే పీపుల్ అండ్ గ్రాఫియన్ అనే దానికి అర్థం డిస్క్రైబ్, అంటే జనాభాకు సంబంధించినటువంటి విశ్లేషణను, జనాభాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్పేటటువంటి దాన్ని డెమోగ్రఫీ అని పిలుస్తాం. సో డెమోగ్రఫీ అనే వర్డ్ ఇట్ ఈజ్ ఏ ఆరిజిన్ ఆఫ్ గ్రీక్ వర్డ్గా మనం పిలుస్తాము. సో డెమోగ్రఫీ అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ పీపుల్, ప్రజలకు సంబంధించినటువంటి, దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సంబంధించినటువంటి పీపుల్స్ యొక్క డిస్క్రిప్షన్ గురించి చెప్పడాన్ని. అంటే ఒక కంట్రీలో పాపులేషన్ ఎంత ఉండింది, ద సైజ్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్ అండ్ ద లిటరసీ లెవెల్ ఆఫ్ ది పాపులేషన్, అలాగే సెక్స్ రేషియో, చిల్డ్రన్స్ సెక్స్ రేషియో, అలాగే రూరల్ అర్బన్, ఇలా ఒక పర్టిక్యులర్ కంట్రీకి సంబంధించి లేదా ఒక పర్టిక్యులర్ నేషన్కి సంబంధించి పాపులేషన్ గురించి డిస్క్రైబ్ చేయడాన్ని, పాపులేషన్ గురించి డిస్క్రైబ్ చేసేటటువంటి వర్డ్నే మనం డెమోగ్రఫీ అని చెప్పి పిలుస్తాం. సో డెమోగ్రఫీ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ గురించి స్టడీ చేసేటటువంటి దాన్నే డెమోగ్రఫీ అన్నాము. డెమోగ్రఫీ అనే వర్డ్ వచ్చి గ్రీక్ భాష నుంచి ఈ డెమోగ్రఫీ అనేటటువంటి పదం వచ్చింది. డెమోస్ అండ్ గ్రఫీ అనేటటువంటి రెండు పదాల యొక్క కలయికను డెమోగ్రఫీ అని చెప్పి పిలుస్తాం. గ్రీక్ వర్డ్స్కు సంబంధించినటువంటి రెండు పదాల కలయికను. అలాగే డెమోగ్రాఫిక్ డేటా ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఎస్పెషల్లీ దోస్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ జనరల్ పబ్లిక్ వెల్ఫేర్. సో మనం ఇందాక అనుకున్నాము, అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోగ్రఫీ, అసలు ఈ డెమోగ్రఫీకి సంబంధించి లేదా పాపులేషన్కి సంబంధించినటువంటి స్టడీ అనేది ఎందుకు చదవాలి, దీని ఇంపార్టెన్స్ ఏముంది అసలు అనేది మనం మాట్లాడుకుంటే, డెమోగ్రఫీని చదవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? బ్రిటిష్ పీరియడ్ నుంచి మొదట పాపులేషన్ కౌంటింగ్ అనేది డెమోగ్రఫిక్గా పబ్లిక్ గురించి డిస్క్రైబ్ చేయడం అనేది స్టార్ట్ చేసింది ఇంగ్లాండ్ వారు 1800లో. 1800 సంవత్సరంలో నుంచి ఇంగ్లాండ్ వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తరహా పద్ధతికి
మొదటి స్టెప్ వేసినటువంటి కంట్రీగా మనం చెప్తాం. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఒక కంట్రీలో లేదా ఒక నేషన్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాపులేషన్ యొక్క స్టాటిస్టిక్స్ కానీ, లేదా మేల్ ఫీమేల్ రేషియో కానీ, చిల్డ్రన్ రేషియో కానీ, ఎంత చదువుకున్నారనేది కానీ, ఎంత మెటీరియల్ ఉండింది అనేది మనకు ఒక అసెస్మెంట్ ఉన్నట్లయితే, మన ప్రాంతంలో లేదా మన కంట్రీలో లేదా మన ప్రపంచంలో అసలు ఎంత జనాభా ఉన్నారు అనే ఒక ఫిగర్ అనేది మనకు తెలిస్తే, ఆ స్టాటిస్టిక్స్ అనేవి మనం తెలుసుకోగలిగినప్పుడు, ఎంత పాపులేషన్ ఉండింది అనేది తెలుసుకోగలిగినప్పుడు, ప్రభుత్వానికి ఒక దూరదృష్టితో ఆ పబ్లిక్ అనుగుణంగా, ఆ ఉన్నటువంటి నెంబర్స్కి అనుగుణంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ ఉన్నారు అని తెలిస్తేనే మనం ఒక రైస్ వండుకోవడానికి తెలుస్తుంది. 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్కి సరిపోయేటటువంటి రైస్ని మనం కుక్ చేస్తాం. 10 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఉందనుకోండి, 10 మెంబర్స్కి ఉన్నటువంటి క్వాంటిటీలో వారు ఆ ఫ్యామిలీకి సరిపడేటటువంటి రైస్ని కుక్ చేస్తారు. సో మనకి ఒక నంబర్ అనేది కౌంట్ ఉండడం వల్ల దానికి అనుగుణంగా మనం ఫుడ్ ఎట్లా అయితే ఇంట్లో ప్రిపేర్ చేయగలిగామో, గవర్నమెంట్లు కూడా తమ తమ కంట్రీస్లో లేదా తమ తమ నేషన్స్లో ఎంత పాపులేషన్ ఉండింది అని ఒక స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే ఆ పబ్లిక్కి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది చేయగలుగుతాయి. అంటే ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, స్టేట్ పాలసీస్ ఈ పబ్లిక్ అనుగుణంగా, ఎస్పెషల్లీ పాపులేషన్ స్టాటిస్టిక్స్ చదివామనుకోండి, దీంట్లో ఓల్డ్ ఏజ్ బార్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు అనే ఒక కౌంట్ తెలిస్తే వారికి కావలసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ డిజైన్ చేయగలుగుతాం. చిల్డ్రన్స్ పాపులేషన్ తెలిసిందనుకోండి, అంటే మనం లెక్క కట్టుకున్నాం అనుకోండి, వారికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వాలు ఫ్రేమ్ చేయగలుగుతాయి. లేదంటే వర్కింగ్ గ్రూప్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎంత ఉండింది అనేది ఒకటి తెలిస్తే దానికి తగ్గట్లుగా ప్రభుత్వాలు ఒక పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసం అలా తీసుకున్నప్పుడు, అలా పాలసీ డెసిషన్స్ అనేవి తీసుకోగలిగినప్పుడు ఆ కంట్రీలో లేదా ఆ పర్టికులర్ నేషన్లో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జనరల్ పబ్లిక్ వెల్ఫేర్ కూడా సాధ్యమవుతుంది. అంటే ప్రజలు అవసరాలకు తగ్గట్లుగా ఏ సెక్షన్ జనాభా ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో ఇలా క్యాస్ట్ వైజ్గా కూడా మనం సెన్సెస్లో కౌంట్ చేయడం జరుగుతుంది. వారి జనాభా ఎంత ఉండింది అనేది మనకు ఒక స్పష్టమైనటువంటి ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వాలు ఆ పాపులేషన్కి తగ్గట్లుగా పాలసీ డెసిషన్ అనేవి తీసుకోగలుగుతాయి. సో దీని ద్వారా వారి ఎకనామిక్ డెవలప్మెంట్ పాసిబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వారి యొక్క వెల్ఫేర్కి కూడా మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. సో అందువల్ల పాపులేషన్ స్టడీ అనేది లేదా డెమోగ్రఫీ అనేది తెలుసుకోవాల్సినటువంటి, స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉండింది. సో ఫ్రెండ్స్, ఈ డెమోగ్రఫీ అనేటటువంటి కాన్సెప్టు సోషియాలజీలో బాగా ఇంపార్టెంట్గా రావడం జరిగింది. సోషియాలజీలో డెమోగ్రఫీకి సంబంధించి చాలా థియరీస్ అనేవే వచ్చాయి. అంటే సోషియాలజీలో వన్ ఆఫ్ ద పార్ట్గా కూడా డెమోగ్రఫీ అనేది ఉండడం జరిగింది. ఈ పాపులేషన్ని స్టడీ చేసేటటువంటి, పాపులేషన్ గురించి డిస్క్రైబ్ చేసేటటువంటి కొన్ని ప్రధానమైనటువంటి థియరీస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి మనం ఇక్కడ చెప్పుకున్నాం. సమ్ థియరీస్ అండ్ కాన్సెప్ట్ ఇన్ డెమోగ్రఫీ, అంటే పబ్లిక్ గురించి డిస్క్రైబ్ చేసినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కానీ థియరీస్ని కానీ ఒకసారి చూస్తే, ద మోస్ట్ అండ్ ఫేమస్ థియరీస్ ఆఫ్ డెమోగ్రఫీ ఈజ్ ద వన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది పొలిటికల్ ఎకానమిస్ట్ థామస్ రాబర్ట్ మాల్థస్. మనకు తెలుసు, ఇది చాలా వెల్ పాపులర్డ్ థియరీ. మాల్థస్ పాపులేషన్ థియరీ అనేది చాలా పాపులర్ థియరీ. మాల్థస్ డిస్క్రైబ్ చేసినటువంటి, మాల్థస్ తెలియజేసినటువంటి ఈ పాపులేషన్ థియరీ అనేది, దీంట్లో ప్రధానంగా
పాపులేషన్ అనేది జామెట్రిక్ మీన్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆహారం అనేది ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో అది వచ్చేసి అంక శ్రేణిలో పెరుగుతుంది, నంబర్ రూపంలో, మీన్ రూపంలో పెరుగుతుంది. సో ఆహారం అంక శ్రేణిలో పెరిగితే జనాభా వచ్చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్ రూపంలో అంటే డబల్ అవుతుంది. 4+8, 8+, ఇట్లా డబల్ అవుతూ పాపులేషన్ పెరుగుతూ ఉంటే ఆహారం మాత్రం చాలా తక్కువ రేషియోలో పెరుగుతూ ఉంది. ఈ విధంగా పాపులేషన్ కంటిన్యూ అయితే ఎకానమీకి నష్టం జరుగుతుంది అని చెప్పి థామస్ రాబర్ట్ మాల్థస్ అనేటటువంటి ఆయన జనాభా సిద్ధాంతాన్ని గురించి, పాపులేషన్ థియరీని గురించి చెప్పడం జరిగింది. సో మాల్థస్ థియరీ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అనేటటువంటిది ఇది 1798లో పబ్లిష్ అవ్వడం జరిగింది. ఈ ఎస్సే అంటే డెమోగ్రఫీకి సంబంధించి, పాపులేషన్కి సంబంధించినటువంటి స్టడీస్ అనేవి మాల్థస్ చెప్పినటువంటి థియరీ అనేది చాలా పాపులర్ థియరీ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనదర్ సిగ్నిఫికెంట్ థియరీ ఇన్ డెమోగ్రఫీ ఈజ్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మాల్థస్ జనాభా సిద్ధాంతం తర్వాత డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్గానే చెప్పొచ్చు. సో ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేటటువంటి ఇంకో థియరీ ఏం చెప్తుంది అంటే, ఈ థియరీ సజెస్ట్ దట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ లింక్డ్ టు ఓవరాల్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ దట్ ఎవ్రీ సొసైటీ ఫాలో ఏ టైపికల్ ప్యాటర్న్ ఆఫ్ డెవలప్మెంట్ రిలేటెడ్ పాపులేషన్ గ్రోత్. ఇక్కడ పాపులేషన్ గ్రోత్ అనేటటువంటిది ఎకానమీలో ఉన్నటువంటి అన్ని రంగాలపైన ఈ గ్రోత్ అనేటటువంటిది లింక్ అయి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనేటటువంటి పాపులేషన్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. మొదటి దశలో బర్త్ రేట్ అనేది అంటే బర్త్ రేట్ అనేది డెత్ రేట్ అనేవి రెండు హెవీగా ఉండడము, ఆ తర్వాత బర్త్ రేట్ అనేది కంట్రోల్లోకి రావడము, డెత్ రేట్ అనేటటువంటిది, బర్త్ రేట్ అనేది పెరగడము, డెత్ రేట్ అనేది కంట్రోల్లోకి రావడము, ఇట్లా కొంత ట్రాన్సిషన్ అనేది ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఏది ఏమైనా డెమోగ్రఫీకి సంబంధించినటువంటి లేదా పాపులేషన్ గురించి డిస్క్రైబ్ చేసేటటువంటి స్టడీస్లో ప్రధానమైనటువంటి థియరీస్, మనం హైలైట్ చేసుకోదగినటువంటి థియరీస్ అనేవి మాల్థస్ జనాభా సిద్ధాంతం, అలాగే థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఈ రెండు కాన్సెప్ట్లు అనేవి ఎంతో ప్రాధాన్యతతో కూడినవిగా మనం గమనించాలి. ఇక్కడ పాపులేషన్కి సంబంధించినటువంటి ప్రీ బ్రిటిష్ పీరియడ్ అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికంటే ముందు ఎన్ని సంవత్సరాలుగా పాపులేషన్ స్టడీస్ జరిగాయి, పాపులేషన్ అనేది ఇండియాలో ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి, ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ కౌంట్ అనేది జరుగుతుంది. సో మొదటిసారిగా 1872లో జరిగింది. ఆ పర్టికులర్ రిఫరెన్స్ పీరియడ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అంటే పబ్లిక్ నుంచి గ్యాదర్ చేసినటువంటి క్వశ్చన్స్ 17 క్వశ్చన్స్. ఇది షెడ్యూల్డ్ ఈ షెడ్యూల్ని క్యాన్వాస్ చేసినటువంటి వారు హౌస్ రిజిస్ట్రార్ అనేటటువంటిది. ఆ తర్వాత 1881లో 17th ఫిబ్రవరి నాడు రెండవసారి పాపులేషన్ సెన్సెస్ జరిగింది. ఇవన్నీ కలోనియల్ బ్రిటిష్ పీరియడ్లోనే జరగడం జరిగింది. దీంట్లో 12 క్వశ్చన్స్ అనేవి అడిగారు ఈ సెన్సెస్ షెడ్యూల్ని తీసుకొని. అలాగే 1891 26th ఫిబ్రవరి నాడు 14th క్వశ్చన్స్తో కూడినటువంటి సెన్సస్ షెడ్యూల్ రూపంలో మనకి పాపులేషన్ కౌంట్ అనేది జరిగింది. ఆ తర్వాత 1901 1st మార్చి నాడు 16 క్వశ్చన్స్తో కూడినటువంటి సెన్సస్ షెడ్యూల్ రూపంలో మనకి పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేవి తీసుకున్నారు. ఆ తర్వాత 1911 10th మార్చి నాడు 16 క్వశ్చన్స్ సెన్సస్ షెడ్యూల్ రూపంలో 16 క్వశ్చన్స్ని
అడుగుతూ సెన్సెస్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1921 18th మార్చ్ 16 సెన్సెస్, 16 క్వశ్చన్స్, అలాగే సెన్సెస్ షెడ్యూల్ రూపంలో, అంటే క్వశ్చనరీ షెడ్యూల్ అంటాం మనం. షెడ్యూల్ రూపంలో వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా నింపడం జరిగింది. సో ఈ విధంగా పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేవి 1920 వరకు కలెక్ట్ చేశారు. 1931లో, 1941లో, అలాగే 26th ఫిబ్రవరి. ఇందులో 1931 నుంచి క్వశ్చనరీ ఏదైతే ఉందో, ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో, క్వశ్చనరీ షెడ్యూల్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ సెన్సస్ షెడ్యూల్లో 18 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ పబ్లిక్ నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. 1941 మార్చ్ 1 ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ రెఫరెన్స్ పీరియడ్లో మాత్రం క్వశ్చన్స్ అనేవి కొంచెం పెంచడం జరిగింది. అంటే క్వశ్చన్స్ అనేవి స్టార్టింగ్లో ఎక్కువగా ఉన్న తర్వాత రాను సెన్సస్ని కలెక్ట్ చేసేటటువంటి స్కోప్ అనేది పెంచారు. మొదట క్యాస్ట్ స్టాటిస్టిక్స్ అనేవి లేవు, ఆ తర్వాత క్యాస్ట్ స్టాటిస్టిక్స్ కూడా రావడం జరిగింది. మండల్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినాక ఓబీసీ పాపులేషన్ స్ట్రెంత్ ఎంత, రీసెంట్ పాపులేషన్ స్టాటిస్టిక్స్లో ఓబీసీకి సంబంధించిన పాపులేషన్ కూడా కౌంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 1941 వరకు మనకు జరిగినటువంటి సెన్సస్ డేటా అంతా కూడా బ్రిటిష్ పీరియడ్లోనే చేయడం జరిగింది. ఇక్కడ 1921 వరకు పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉండింది. అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఏవైతే 4 స్టేజెస్ ఉన్నాయో, ఫస్ట్ స్టేజ్లో హై బర్త్ రేట్, హై డెత్ రేట్ ఉంటుంది. సో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది 0 ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో పాపులేషన్ గ్రోత్ రేట్ పెరుగుతుంది, తర్వాత డెత్ రేట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది, అంటే జనాభా విస్ఫోటనం జరుగుతుంది. అంటే మరణించే వారి సంఖ్య అనేది తగ్గి పుట్టే జనాభా అనేవాళ్ళు ఎక్కువగా పెరుగుతున్నప్పుడు దేశంలో పాపులేషన్ లెవెల్ అనేది అమాంతంగా పెరిగిపోతుంది. దాన్నే మనం పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని చెప్పి అంటాము, జనాభా విస్ఫోటనం అని చెప్పి పిలుస్తాము. ఇలాంటి ఒక స్థితిని ఇండియా 1921లో ఫేస్ చేయడం జరిగింది. సో భారతదేశంలో గొప్ప విభాజక సంవత్సరం లేదా పాపులేషన్ ఎక్స్ప్లోజన్ పీరియడ్ అని దేన్ని పిలుస్తారు అని చెప్పి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బిట్స్ రావడం జరిగింది. సో 1921లో వచ్చినటువంటి దాన్ని పాపులేషన్ ఎక్స్ప్లోజన్గా మనం చెప్తాము. సో ఈ విధంగా 1872 నుంచి స్టార్ట్ అయితే 1941 వరకు కూడా ఇండియాలో జరిగినటువంటి స్టాటిస్టిక్స్ అన్ని, పాపులేషన్ సెన్సస్ అంతా కూడా బ్రిటిష్ వారి హయాంలోనే, కలోనియల్ బ్రిటిష్ పీరియడ్లోనే జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. అలాగే పోస్ట్ ఇండిపెండెంట్, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కమిటీస్ యొక్క రిఫరెన్స్తో, కొన్ని కమిటీస్ యొక్క సజెషన్తో, వారి యొక్క రికమెండేషన్స్తో, ముఖ్యంగా ద బోర్ కమిటీ రికమెండెడ్, ఇది పాపులేషన్ పైన మనం నియమించినటువంటి కమిటీస్లో రెండవ కమిటీగా చెప్పాలి 1948లో. సో ఈ కమిటీ ద పాపులేషన్ ప్రాబ్లమ్ షుడ్ బి ద సబ్జెక్ట్ ఆఫ్ సెంట్రల్ స్టడీ. సో అకార్డింగ్లీ ద సెన్సస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1948 యాక్ట్ నెంబర్ 37 ఆఫ్ 1948. సో పాపులేషన్ స్టడీస్ అనేవి, పాపులేషన్ సెన్సస్ అనేది, సెన్సస్కి సంబంధించినటువంటిదంతా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని, స్టేట్ గవర్నమెంట్ అని, అలాగే యూనియన్, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని అంటాము. సెంట్రల్లో ఏమేమి పనులు చేసుకోవాలి, రాష్ట్రాల పరిధిలో ఎలాంటి అంశాలు ఉంటాయి, రెండింటికి సంబంధించినటువంటి అంశాలు దేంట్లో ఉంటాయి అనే దాంట్లో పాపులేషన్స్ అనేది సెంట్రల్ పరిధిలోనే తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని బోర్ కమిటీ చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని 1948లోనే సెన్సస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. 1948లో భారతదేశంలో పాపులేషన్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ని, దాన్ని కౌంట్ చేసేటటువంటి ఒక యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ కండక్టెడ్ ఇన్ 1951. సో ఇక్కడ మనం చూసాము ప్రీవియస్ స్లైడ్లో
1941 వరకు జరిగినటువంటి సెన్సెస్ అంతా కూడా, క్యాలిక్యులేషన్స్ అంతా కూడా, స్టాటిస్టిక్స్ అంతా కూడా కలోనియల్ బ్రిటిష్ పీరియడ్లో జరిగాయి. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియాలో కండక్ట్ చేసినటువంటి ఫస్ట్ సెన్సెస్ స్టడీ అనేది 1951లో జరగడం మనం గమనించాలి. సో 1951లో మొదటి సెన్సెస్ అనేది జరిగింది. ఆ తర్వాత 61, 71, 51, 61, 71, 81, 91, 2001, 2011 అంటే ఇలా మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సుమారుగా 7 సార్లు, సుమారుగా కాదు ఎగ్జాక్ట్గా 7 సార్లు భారతదేశంలో 7 టైమ్స్ సెన్సెస్ కౌంటింగ్ అనేది జరిగింది. సో భారతదేశం మొత్తం కూడా పాపులేషన్ యొక్క సెన్సెస్ అనేది ఎంత ఉండింది అనేటటువంటి లెక్కలు, గణాంకాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఎందుకు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం ఇంతకు ముందున్నటువంటి వీడియోలో చెప్పాం. దేశంలో ఎంత పాపులేషన్ ఉండింది అనేది తెలిసినప్పుడు మాత్రమే అలా ఒక ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అనేటటువంటి ఒక నంబర్ మనకి ఐడియా ఉంటేనే దానికి తగ్గట్టుగా వారి సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి తగ్గట్టుగా గవర్నమెంట్ పాలసీస్ అనేవి, డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో సుమారుగా ఎగ్జాక్ట్గా 7 టైమ్స్ పాపులేషన్కి సంబంధించినటువంటి సెన్సెస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ 1951 నుంచి 2012 వరకు ఉన్నటువంటి ఈ 7 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 7 ఇయర్స్ పీరియడ్లో జరిగినటువంటి సెన్సెస్ కౌంటింగ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ అడిగారు. మనం ప్రీ బ్రిటిష్ పీరియడ్ అంటే కలోనియల్ బ్రిటిష్ టైంలో కూడా మనం ఇదివరకు ప్రీవియస్ స్లైడ్లో చూసాము ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనే దాని గురించి చెప్పడం జరిగింది. సో 1951లో 14 క్వశ్చన్స్ ఉన్నాయి. 1961లోకి వచ్చే వరకు 13 క్వశ్చన్స్, 1971లో 17 క్వశ్చన్స్, 1981లో 16 క్వశ్చన్స్, 1991 సెన్సెస్లో 21 క్వశ్చన్స్, 2001 సెన్సెస్లో 23 క్వశ్చన్స్, 2011 సెన్సెస్లో 29 క్వశ్చన్స్ అనేవి ప్రజల నుంచి ఆ సెన్సెస్కు సంబంధించినటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ టేబుల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే 1951 టు కంపారిజన్ చేస్తే 2011 వరకు ప్రభుత్వం సేకరించేటటువంటి సమాచారం, ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి క్వశ్చన్స్ రూపంలో ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి సమాచారం అనేది ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి క్వశ్చనరీలో చేంజెస్ వచ్చాయంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో కూడా మార్పులు అనేది రావడాన్ని గమనించాలి. బికాజ్ పొలిటికల్ చేంజెస్ వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాలు వారి ప్రియారిటీస్కి తగ్గట్టుగా ఆ క్వశ్చనరీస్లో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడాన్ని మనం గమనించాలి. అలాగే ఇండియాలో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఏమున్నాయి, రీసెంట్గా ఉన్నటువంటి 2011 స్టాటిస్టిక్స్ ప్రకారము ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత, అలాగే మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో ఎంత, లిటరసీ లెవెల్ ఎంత ఉండింది, రూరల్ అర్బన్ పాపులేషన్ అనేది ఎంత ఉండింది. సో ఇలాంటి ఒక డీటెయిల్డ్ డిస్కషన్ లేదా ఒక డీటెయిల్డ్ సమాచారాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటివరకు ఏం చేశాము, పోస్ట్ ఇండిపెండెన్స్లోను ప్రీ ఇండిపెండెన్స్లోను ఎన్ని సంవత్సరాల నుంచి పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేవి వస్తున్నాయి. ప్రధానంగా 1881 నుంచి మనకి 10 ఇయర్స్ డేటా అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 1881 నుంచి ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ని కౌంట్ చేసేటటువంటి సిస్టమ్ ఇండియాలో కొనసాగుతూ వస్తుంది. సో బ్రిటిషర్స్ కొనసాగించినటువంటి పద్ధతినే మనం పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ పాపులేషన్కి సంబంధించి సెన్సస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక సంస్థ ఉండింది. వారే ఓవరాల్ దేశం అంతటికి సంబంధించినటువంటి పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్,
భారతదేశానికి సంబంధించినటువంటి 2011 సెన్సెస్ హైలైట్స్ను ఒకసారి పరిశీలిస్తే పాపులేషన్ ఇన్ ఇండియా 2001లో 102 కోట్ల జనాభా ఉంటే భారతదేశంలో 10 ఇయర్స్ డిఫరెన్స్లో భారతదేశంలో 2001 నుంచి 2011 వరకు 102 నుంచి 121 క్రోర్స్కి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది? 18.1 కోట్లు. అలాగే రూరల్ పాపులేషన్ ఎంత ఉండింది? 2001లో 74.3, అంటే 100లో సుమారుగా 74 మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండేవారు 2001 జనాభాలో. 2011కు వచ్చే వరకు 83.3, సుమారు 100లో 83 మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. అర్బన్ ఏరియాస్లో వచ్చి 2001లో 28.6% అనేది ఉంటే 2011కు వచ్చే వరకు 37.7%కి అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ ఉండడాన్ని గమనించాలి. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ఇండిపెండెన్స్ ద అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఈజ్ మోర్ ఇన్ అర్బన్ ఏరియాస్ దట్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ అర్బన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండింది ఓవరాల్గా చూస్తే 68.84% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ and 31.16% of the population living in urban areas. So the level of urbanization increased from 27.81 to in 2001 census to 31.16% in 2011 census. చూడండి 27.81 నుంచి 31.16 వరకు అర్బన్లో ఉండేటటువంటి పాపులేషన్, అంటే పట్టణాల్లో నివసించడానికి అలవాటు పడుతున్నటువంటి జనాభా పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ద ప్రపోర్షన్ ఆఫ్ రూరల్ పాపులేషన్ డిక్లైన్ ఫ్రమ్ 72.13 టు 68.84. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి పాపులేషన్ పర్సెంటేజ్ అనేది డిక్లైన్ అవుతుంది. అంటే 72 నుంచి 68కు పడిపోవడాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ వచ్చేసి 121 క్రోర్స్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, రూరల్లో అర్బన్లో ఎంత పర్సెంటేజ్ ఉంటున్నారు? 68.84 రూరల్లో ఉంటున్నారు. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ 68.84% ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్, 31.16% ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఈ విధంగా పాపులేషన్లో రూరల్ అర్బన్లో ఉన్నటువంటి డిఫరెన్స్ను కూడా మనం దీంట్లో గమనించాం. ఆ తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ 2011. సో ఇండియాలో 1991 టు 2001 పీరియడ్లో పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఆ 10 ఇయర్స్ కాలానికి 21.5%గా ఉండడం జరిగింది. 2000 టు 2011 10 ఇయర్స్ మధ్యలో వచ్చినటువంటి పాపులేషన్ గ్రోత్ రేట్ ఇంక్రీజ్ ఎంత ఉండింది అంటే 17.6. అంటే కంపేర్ టు 1991-2001తో పోలిస్తే, అంటే ఆ ప్రీవియస్ 10 ఇయర్స్తో మనం కంపారిజన్ చేసినప్పుడు రీసెంట్ 10 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 2001-2011 సెన్సెస్లో ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, అంటే పాపులేషన్ పెరిగినటువంటి విధానాన్ని 17.6గా, అంటే ఇది ఈ రేషియో కొంచెం తగ్గడాన్ని మనం గమనించాలి. అంటే గతంతో పోలిస్తే పాపులేషన్ అనేది కొంత -3.9%లో కొంత తగ్గడాన్ని మనం గమనిస్తున్నాం. రూరల్ ఏరియాలో ఇంక్రీజ్ ఎలా ఉండింది? 1991-2000 పీరియడ్లో రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది 10 ఇయర్స్లో 18.1% అనేది ఉంటే 2000-2011లో 12.2 ఉండింది. అంటే రూరల్ పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ కూడా కంపేర్ టు ప్రీవియస్ 10 ఇయర్స్ మనకి -5.9, అంటే గ్రామీణ ప్రాంతాల్లో పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ తగ్గడాన్ని మనం గమనించాలి. సో అర్బన్ పాపులేషన్ ఒకసారి చూసినట్లయితే ప్రీవియస్ 10 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో 1991-2001 పీరియడ్లో 31.5% అనేది ఆ 10 ఇయర్స్ డెకాడల్ గ్రోత్ రేట్ అనేది ఉంటే
ఈ 2001-2011 యొక్క సెన్సెస్ ఈ 10 ఇయర్స్ కాలంలో, రీసెంట్ 10 ఇయర్స్ కాలంలో పాపులేషన్ అనేది 31.8, అంటే ఇక్కడ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓవరాల్ పాపులేషన్ గ్రోత్ మైనస్లోనే ఉండింది. కంపారిజన్ టు ప్రీవియస్ 10 ఇయర్స్ పాపులేషన్ స్టాటిస్టిక్స్తో చూసినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటి పాపులేషన్ స్టాటిస్టిక్స్లో యాన్యువల్ గ్రోత్ రేట్, ఆ 10 ఇయర్స్ గ్రోత్ రేట్, డెకేడియల్ గ్రోత్ రేట్, యాన్యువల్ గ్రోత్ రేట్ కాదు ఇది, డెకేడియల్ గ్రోత్ రేట్ అంటే 10 ఇయర్స్కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తే రీసెంట్ 10 ఇయర్స్లో రూరల్లోనూ అలాగే ఓవరాల్ పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది మైనస్లో ఉండడాన్ని చూసాము. బట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మాత్రమే కంపారిజన్ టు ప్రీవియస్ 10 ఇయర్స్, ప్రజెంట్ 10 ఇయర్స్లో ఇక్కడ 0.3% అనేది ఇంక్రీజ్ అవ్వడాన్ని గమనించాలి. సో ఈ విధంగా రూరల్ ఏరియాకి, అర్బన్ ఏరియాకి సంబంధించినటువంటి పాపులేషన్ గ్రోత్ రేట్ని మనం ఒకసారి పరిశీలన చేశాం. ఇండియాలో 2001-2011 సెన్సెస్లో ఓవరాల్ ఇండియా యొక్క గ్రోత్ రేట్ పెర్ఫార్మెన్స్ మైనస్లోనే ఉండింది కంపారిజన్ టు ప్రీవియస్ 10 ఇయర్స్. అలాగే రూరల్ పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ కూడా డిక్రీజ్గానే ఉండింది, అంటే మైనస్లోనే ఉండింది. బట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్కి సంబంధించినటువంటి పాపులేషన్ మాత్రమే ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడాన్ని మనం గమనించాలి. తర్వాత పాపులేషన్ సైజ్ అండ్ గ్రోత్, ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ఏ పర్టిక్యులర్ డెకేడ్, హెన్స్ ఇట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డెకేడల్ గ్రోత్ రేట్. అసలు డెకేడల్ గ్రోత్ రేట్ అంటే ఏంటి అనేది మనం ఒక డెఫినేషన్ ఇచ్చాం ఇక్కడ. అలాగే గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వాజ్ 17.70 బిట్వీన్ 2001 to 2011. 2001-2011 మధ్యలో ఉన్నటువంటి ఈ 10 ఇయర్స్ గ్యాప్లో ఇండియాలో పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఆ 10 సంవత్సరాల కాలంలో 17.70 అనేది మనం గమనించాలి. తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్, 2011 స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ ఫీచర్స్కి సంబంధించి ఒక కంట్రీ ఇండియా, డేట్ టేకెన్ అన్నాము, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నాము, 2010 to 2011 అంటే 1 ఇయర్ కాలంలో టోటల్ పాపులేషన్ 121 కోట్ల చేంజ్ అనేది ఉండింది. పర్సంటేజ్ ఎంత ఉండింది 2010 to 2011లో, ఇది 2001 అండి, 2010 కాదు, ఇది 2001 నుంచి 2011 వరకు. ఇక్కడ మనం ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఇచ్చాము, 2001 నుంచి 2011 అన్నాము. బట్ ఇక్కడ 2001 నుంచి 2011 మధ్య కాలంలో పర్సంటేజ్ అనేది 17.7% అనే 10 ఇయర్స్కి సంబంధించినటువంటి డెకోడల్ పర్సంటేజ్ గ్రోత్ రేట్. మోస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఉత్తరప్రదేశ్ అనే స్టేట్ అనేది. ఇండియాలో హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉంటే ఉత్తరప్రదేశ్. అలాగే లోయెస్ట్ పాపులేషన్ ఇస్తున్నటువంటి స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం సిక్కింగా చూడొచ్చు. తర్వాత పాపులేషన్ సైజ్ అండ్ గ్రోత్లో ఇండియా విత్ 2.4% ఆఫ్ ది వరల్డ్ సర్ఫేస్ ఏరియా, అంటే జియోగ్రఫికల్ ఏరియా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియా యొక్క పర్సంటేజ్ అనేది ఎంత వరల్డ్లో కంపారిజన్ చేసినప్పుడు అంటే జియోగ్రఫికల్ ఏరియా వైజ్ ఇండియా యొక్క షేర్ అనేది 2.4% మాత్రమే. బట్ అకౌంట్స్ ఫర్ 17.5% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. వరల్డ్ వైడ్గా పాపులేషన్ హయ్యెస్ట్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇండియా యొక్క షేర్ అనేది 17.5% ఉండడాన్ని మనం గమనించాలి. సో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సైడ్కి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఎన్నో బిట్స్ అనేది రావడం జరిగింది. వరల్డ్ వైడ్గా ఇండియా యొక్క షేర్ ఎంత జియోగ్రఫికల్ ఏరియా అంటే 2.4% మాత్రమే. బట్ వరల్డ్ వైడ్గా ఇండియా యొక్క పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 17.5%తో హయ్యెస్ట్, అంటే వరల్డ్లోనే నెంబర్ 2 పొజిషన్లో ఇండియా అనేది ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి వరల్డ్ హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండడాన్ని మనం గమనించాలి. ఫస్ట్ ప్లేస్ అనేది చైనా ఉండింది. ఆ తర్వాత 2011 సెన్సెస్కి సంబంధించి రీసెంట్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, ఇది మనం రూరల్, అర్బన్ ఇంతకు ముందు చూసాము. యాజ్ వెల్ యాజ్ రూరల్ అర్బన్కి సంబంధించినటువంటి 1991, 2001
అలాగే 2001 టు 2011కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ని కంపారిజన్ చేస్తూ డిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది ఈ స్లైడ్లో మనం గమనించాలి. అలాగే పాపులేషన్ ట్రెండ్స్ ఫర్ మేజర్ రిలీజియస్ గ్రూప్స్ ఇన్ ఇండియా 1951 నుంచి 2011 వరకు మనం ఒకసారి ఈ స్లైడ్ని పరిశీలిస్తే ఇండియాలో ఉన్నటువంటి మేజర్ రిలీజియస్ ఏమున్నాయి అంటే ముస్లిం రిలీజియన్, హిందూ రిలీజియం, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియానిటీ, సిఖ్స్ ఉన్నారు, అలాగే బుద్ధిజం, జైనిజం, జొరాస్ట్రియన్స్, అలాగే ఆదివాసీ. సో ఇలా ప్రధానమైనటువంటి జనాభాని మనం తీసుకున్నట్లయితే 1951లో ఓవరాల్ పాపులేషన్లో 1951లో అంటే పోస్ట్ ఇండిపెండెంట్లో చేపట్టినటువంటి ఫస్ట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్లో 84.1% ఆఫ్ ది పీపుల్ ఆర్ హిందూస్ ఇన్ ఇండియా. అలాగే 1961కి వచ్చే వరకు 84 నుంచి 83 అంటే ఒక 10 years గ్యాప్లో కొంత హిందువుల యొక్క రేషియో అనేది తగ్గింది, గ్రోత్ 83.45గా మనం గమనించాలి. 1971లో 82.73, 1981లో వచ్చే వరకు 82.30 ఉంది, 1991లో 81.53 ఉండింది, 2000లోకి వచ్చే వరకు 80.46 ఉండింది, 2011 పాపులేషన్కి వచ్చే వరకు 79.80 అనేది ఉండింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాను 1951 నుంచి 2011 వరకు ఉన్నటువంటి ఫిగర్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇండియాలో హిందూ యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది క్రమక్రమంగా కొంత తగ్గడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ముస్లిం మతాన్ని చూసుకున్నట్లయితే 1951 సెన్సస్లో ఇండియాలో ఉన్నటువంటి ఓవరాల్ పాపులేషన్లో 9.8% అనేవాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. 10.69% ఆఫ్ ది పీపుల్ ఆర్ ముస్లిమ్స్. 71లో 11.21 ఉన్నారు. 81కి వచ్చే వరకు 11.75 ఉన్నారు. 91కి వచ్చే వరకు 12.61 ఉన్నారు. 2000లో 13.43 ఉన్నారు. 2011కి వచ్చే వరకు 14.23 ఉన్నారు. అంటే గ్రాడ్యువల్గా 1951తో పోలిస్తే 2011కి వచ్చే వరకు ముస్లిం పాపులేషన్ కొంత ఇంక్రీజ్ అయినట్టుగా మనకి ఈ స్టాటిస్టిక్స్లో ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక క్రిస్టియానిటీ రిలీజియన్ ఒకసారి మనం పరిశీలిస్తే 1951లో 2.3% ఆఫ్ ద పీపుల్ అంటే 2.3% మంది మాత్రమే క్రిస్టియన్స్ ఉండేవారు ఇండియాలో 1951లో. 61కి వచ్చే వరకు 2.44, 71లో 2.60, 81లో 2.44, అలాగే 2.32, అంటే కొంత 1961లోనే కొంత పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ కనిపించింది 1961 to 71 ఆ పీరియడ్లో. ఆ తర్వాత క్రమక్రమంగా దీంట్లో కూడా కొంత రేషియో కొంత పర్సంటేజ్ అనేది తగ్గడాన్ని మనం గమనించవచ్చు. ఇక సిక్కులకు సంబంధించి 1991 పాపులేషన్లో మనం 1.79 మాత్రమే పాపులేషన్ రేట్ అనేది ఉండింది. 2011కి వచ్చే వరకు 1.72. అంటే వీరి యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ కూడా 1991లో కొంచెం స్లైట్గా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2011కి వచ్చే వరకు వీరి యొక్క గ్రోత్ రేట్ను కూడా కొంత తగ్గడాన్ని మనం గమనించవచ్చు. ఇక బుద్ధిజాన్ని ఒకసారి పరిశీలిస్తే 1951లో వీరి యొక్క పర్సంటేజ్ అనేది మొత్తం పాపులేషన్లో 0.46 అనేది ఉండింది. బుద్ధిజం అంటే 0.74, ఆ తర్వాత 74, 1971లో 0.70, 81లో 0.70, మళ్ళీ 91కి వచ్చే వరకు 0.77, 2000 వరకు 0.77, 2011 సెన్సెస్లో 0.70 అనేది రావడాన్ని గమనించాలి. ఇక జైనిజాన్ని చూసినట్లయితే 1951లో 0.46, 2011కి వచ్చే వరకు 0.37. అంటే మధ్యలో కొంత స్లైట్ ఇంక్రీజ్ కనిపించినప్పటికీ తర్వాత ఇందులో కూడా ఈ 2001 to 2011 మధ్యలో ఈ జైన్ల యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ను కూడా కొంచెం తగ్గడాన్ని మనం గమనించవచ్చు. ఇక తర్వాత జొరాస్ట్రియన్స్ చూసినట్లయితే 0.13. ఇక్కడ 2011కి సంబంధించినటువంటి పాపులేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకున్నటువంటి బాక్స్లో అవైలబిలిటీ లేదు. 2001 వరకు ఉండింది 0.06. అంటే చాలా తక్కువ రేషియోలో వీరి యొక్క పాపులేషన్ ఉండడాన్ని మనం
గమనించాలి. ఆ తర్వాత ఆదివాసీకి సంబంధించినటువంటి పాపులేషన్ గమనించినట్లయితే 1951లో 0.8 ఉండింది. ఆ తర్వాత 1971లో 0.41, 1991లో 0.44, ఇక 2011 సెన్సెస్కి వచ్చే వరకు 0.9%తో, అంటే మళ్ళా పాపులేషన్ అనేది వీరి గ్రోత్ రేట్ అనేది తగ్గడాన్ని మనం ఆ ట్రెండ్ అనేది మనం గమనించినట్లయితే, సో ఇండియాలో ఉన్నటువంటి మేజర్ రిలీజన్స్ వచ్చి హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, సిక్కు, బుద్ధిజం, జైనిజం. సో ఈ విధంగా వారి యొక్క పర్సంటేజ్ని బట్టి మనం, వారి యొక్క పాపులేషన్ పర్సంటేజ్ని బట్టి మనం ఈ స్లైడ్ని డిస్కస్ చేయడం జరిగింది. అలాగే లిటరసీ రేట్, ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్లో ఎంతమంది లిటరసీ అనేది కలిగి ఉన్నారు. లిటరసీ అంటే ఒక డెఫినేషన్ రాసాం ఇక్కడ మనం. ఎనీవన్ అబోవ్ ఏజ్ 7 హూ కెన్ రీడ్ అండ్ రైట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ with an ability to understand was considered a literate. ఎవరికైతే చదవడం రాయడం వస్తుందో, ఏ భాషలోనైనా కూడా చదవడం రాయడం వచ్చేటటువంటి అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వారిని మనం, అలాంటి ఎబిలిటీ ఉన్నటువంటి వారిని మనం లిటరేట్గా పరిగణించడం జరుగుతుంది. సో అలాంటి లిటరేట్ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 121 కోట్ల మంది జనాభాలో 121 పైచిలకు పాపులేషన్ ఉన్నటువంటి ఈ కంట్రీలో ఎంతమంది రీడ్ అండ్ రైట్ ఎబిలిటీ కలిగి ఉన్నారు అనేది ఒకసారి మనం గమనిస్తే, లాస్ట్ 12లో 2011 సెన్సెస్ అనేది ఫ్రెష్ ట్రెండ్స్ కాబట్టి 100లో సుమారు 74.04, అంటే 74 మందికి రీడ్ అండ్ రైట్ కెపాసిటీ, అండర్స్టాండింగ్ కలిగినటువంటి పబ్లిక్ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత మేల్ ఫీమేల్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఓవరాల్ మేల్, మొత్తం మేల్లో 100లో 82.14% ఆఫ్ ద మేల్స్ ఆర్ లిటరేట్. సో ఫీమేల్స్ వచ్చేసి 65.46. సో దీన్ని ఒకసారి మనం కంపారిజన్ చేస్తే 1991లో 1901లో ఒకసారి మనం పాపులేషన్ చూసినట్లయితే, మనకున్నటువంటి మొత్తం పాపులేషన్లో 5% మంది మాత్రమే కేవలం రీడ్ అండ్ రైట్ అనేటటువంటి లిటరసీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో మేల్ 9%, 9.83, అలాగే ఫీమేల్ మరీ తక్కువ, అంటే రీడ్ అండ్ రైట్ కెపాసిటీ 1901లో ఫీమేల్స్ కేవలం 0.60గా ఉన్నారు. ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు కలెక్ట్ చేసినటువంటి స్టాటిస్టిక్స్లో, ఎవ్రీ 10 yearsకి ఒకసారి కలెక్ట్ చేసినటువంటి ఈ స్టాటిస్టిక్స్లో 1911లో చూసుకున్నట్లయితే 5% అనేది టోటల్ లిటరసీ ఉండింది. 1921లో 7% ఉండింది. 1931లో 9% ఉండింది. అలాగే 1941లో 16, 1951లో 16, 1961లో 24, 1971లో 29, 1981లో 36, 1991లో 42, 2001లో 46, 64, 2001లో వచ్చి 64% ఆఫ్ ద పీపుల్ ఆర్ లిటరేట్. 2011 సెన్సెస్కి వచ్చే వరకు 74.04 ఉన్నారు. అలాగే మేల్ రేషియోని ఒకసారి, మేల్కి సంబంధించిన పర్సంటేజ్ని, మగవాళ్ళ యొక్క అక్షరాస్యతను గమనిస్తే 1901లో 9, 1911లో 10, 1921లో 12, 1931లో 15, 1941లో 24, 1951లో 24, 1961లో 34, 71లో 39, 81లో 46, 91లో 52, 2001లో 75, 2011 స్టాటిస్టిక్స్లోకి వచ్చే వరకు 74% ఆఫ్ ద పీపుల్ ఆర్ మేల్ పీపుల్ ఆర్ లిటరేట్. ఇక గ్రాడ్యువల్గా కాకుండా అమాంతంగా పెరిగింది ఫీమేల్ యొక్క లిటరసీ అనేది 1901తో పోల్చినప్పుడు 2011 సంబంధించినటువంటి సెన్సస్ స్టాటిస్టిక్స్లో 65.46.
సో ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రస్తుతం ఫ్రెష్ స్టాటిస్టిక్స్ ఏమైనా ఉన్నాయంటే 2011కి సంబంధించినవి కాబట్టి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియా లిటరసీ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో అది 74.04% ఆఫ్ ద పీపుల్ ఆర్ లిటరేట్ ఇండియాలో. అందులో మగవాళ్ళ అక్షరాస్యత, ఆడవాళ్ళ అక్షరాస్యత అనేది కూడా సపరేట్గా బిట్స్ అడగడాన్ని మనం కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసాము. సో 82.14% ఆఫ్ ద మేల్స్ ఆర్ లిటరేట్ అండ్ 65.46% ఆఫ్ ది ఫీమేల్స్ ఆర్ లిటరేట్. సో ఈ లాస్ట్ 2011 సెన్సెస్ అనేది దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇకపోతే లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క పర్సంటేజ్ అంటే ఉన్నటువంటి టోటల్ పాపులేషన్లో ఏ భాషలు మాట్లాడేవారు ఉన్నారు అనేది ఒకసారి చూస్తే, హిందీ ఇది 2011 సెన్సెస్ ప్రకారమే మనం చూస్తున్నాం. సో హిందీ మాట్లాడే జనాభా వచ్చేసి పర్సంటేజ్లో లాస్ట్ చూడండి, టోటల్ స్పీకర్స్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్. మొత్తం జనాభాలో హిందీని మాట్లాడేటటువంటి పాపులేషన్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 57.10. సుమారు 157 మంది హిందీ అనేది మాట్లాడుతున్నారు ఇండియాలో. ఇంగ్లీష్ వచ్చేసి 10.60. బెంగాలీ లాంగ్వేజ్కి సంబంధించి 8.90. అలాగే మరాఠీ 8.20, తెలుగు 7.80, తమిళ్ 6.30, గుజరాతీ 5%, ఉర్దూ 5.20, కన్నడ, ఒడిస్సా 3.56, మలయాళం 3.28, పంజాబీ 3.56. సో ఈ విధంగా సాంస్క్రిట్ కూడా మాట్లాడేవారు 0.49%తో ఉన్నారు. సో ఇండియాలో ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష వచ్చి మనకి హిందీ అనేది ఉండడాన్ని గమనించాలి. ఆ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లీష్ ఉండింది. తర్వాత తెలుగు, బెంగాలీ, మరాఠీ అనేటటువంటి ప్రాంతీయ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్టాటిస్టిక్స్ కూడా మనం పరిశీలించాం. తర్వాత పాపులేషన్ డెన్సిటీ, ఇండియాలో ఉన్నటువంటి జనసాంద్రత ఎంత ఉండింది అనేది దీని అర్థం. సో దీనికి సంబంధించి కూడా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అడగడాన్ని మనం చూసాం. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ డిఫైన్డ్, ఎలా చేస్తాము దీన్ని, డిఫైన్డ్ యాజ్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక చదరపు కిలోమీటర్కు నివసించేటటువంటి జనాభానే మనం తెలుగులో పాపులేషన్ డెన్సిటీ లేదా జనసాంద్రత అని చెప్పి పిలుస్తాం. సో అంత ఆ స్టాటిస్టిక్స్ 2011 సెన్సెస్ ప్రకారం ఇండియాలో ఎంత ఉండింది ఒకసారి చూస్తే, ఇక్కడ చూడండి, 1901లో స్క్వేర్ కిలోమీటర్కి సంబంధించినటువంటి జనాభా అనేవారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి నివసించేవారు సుమారు 77 మంది ఉన్నారు. 1911లో 82 మంది ఉన్నారు. 1921 81, 1931లో 90 మంది. ఒక కిలోమీటర్కి నివసించే జనాభా క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. 1941లో 103 పర్సన్స్ ఉన్నారు. 1951లో 117, 1961లో 142, 1971లో 177, 1981లో 216, 1991లో 267, 2001లో 325, 2011 సెన్సెస్లో 382. సో కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రెష్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నటువంటి ఫ్రెష్ పాపులేషన్ డెన్సిటీకి సంబంధించినటువంటి బిట్ ఏదైనా ఉంది అంటే అది 382 పర్సన్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ డెన్సిటీ, ఒక చదరపు కిలోమీటర్కి నివసించేటటువంటి జనాభా. సో ఈ విధంగా మనం ఒకసారి చూస్తే క్రమక్రమంగా ఎంత అబ్సల్యూట్ ఇంక్రీజ్ ఎంత వచ్చిందో కూడా చూసాము. అంటే లాస్ట్ 10 ఇయర్స్కి మొదటి 10 ఇయర్స్కి 5 వచ్చింది, తర్వాత -1 వచ్చింది, పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ తర్వాత 1921, 31 మధ్యలో 9 వచ్చింది, తర్వాత 13, 14, 25, 35, 39, 51, 58, 57. అంటే క్రమక్రమంగా ఈ పాపులేషన్ నివసించే జనాభా అనేది క్రమక్రమంగా పెరగడాన్ని మనం గమనించవచ్చు.
ఆ తర్వాత పర్సంటేజ్లో చూస్తే 17.5% అనేది ఉండింది. సో పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా 2011 సెన్సెస్ ప్రకారము 382. ఇక నెక్స్ట్ వచ్చి సెక్స్ రేషియో. దీన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 2001లో ఇండియాలో ఓవరాల్ సెక్స్ రేషియో అంటే ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీ పురుషుల సమానత్వాన్ని ఒకసారి 1000 మందితో కంపారిజన్ చేసినప్పుడు 1000 మంది పురుషులకు ఫీమేల్ రేషియో ఎంత ఉండింది అనేది చెప్పేదే సెక్స్ రేషియో అని చెప్పి మనం పిలుస్తాము. సో ఇది ప్రధానంగా 1000 మేల్కి వచ్చి ఇండియాలో 2001 సెన్సెస్ ప్రకారం 933 అనేది ఫీమేల్ రేషియో ఉండింది. అది 2011 సెన్సెస్ ప్రకారము 940. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు. 940 అనేది నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఈ బిట్ అడగడం మనం గమనించాలి. సో డిఫరెన్స్ ఎంత ఉండింది అంటే 7 మెంబర్స్ ఫీమేల్ పర్సంటేజ్ అనేది 7 మెంబర్ రేషియో అనేది ఇంక్రీజ్ అయింది ఇండియాలో. అదే రూరల్ అర్బన్లో కంపారిజన్ చేస్తే రూరల్లో 2001లో ఓవరాల్ రేషియో కంటే మళ్ళా రూరల్ రేషియోని తీసినప్పుడు కొంత ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. 933 అనేది ఓవరాల్ ఉంటే 946 రూరల్లో ఉండింది 2001 సెన్సెస్ ప్రకారము. 900 అనేది అర్బన్లో ఉండింది. సో కంపారిటివ్ అర్బన్ టు రూరల్లోనే స్త్రీ పురుషుల యొక్క రేషియో అనేది మెయింటైన్ అవుతుంది అనేది కొంత మనం గమనించాలి. అలాగే 2011 ప్రకారం చూసినట్లయితే డేటాని రూరల్లో 947 ఉన్నారు, 1000 మేల్కి 947. ఇది యావరేజ్ ఇండియాలో చెప్పినటువంటి రేషియో కంటే కూడా ఎక్కువ. అర్బన్లో 926 అనేది ఉండడాన్ని గమనించాలి. సో అలాగే 0 to 6 years అంటే చిన్న పిల్లలలో ఉన్నటువంటి సెక్స్ రేషియోని కూడా మనం గమనించినట్లయితే 2001లో ఇండియా ఓవరాల్గా 927, బట్ 2011 సెన్సెస్ ప్రకారము 940 మెంబర్స్ అనేవి ప్రతి 1000 మేల్కి 914 ఫీమేల్ రేషియో అనేది కొనసాగుతుంది. ఆ 2001లో 0 to 6 years ఉన్నటువంటి రూరల్ సంబంధించినటువంటి డేటాను ఒకసారి మనం చూస్తే, రూరల్ అర్బన్ డేటాను ఒకసారి మనం చూస్తే రూరల్లో 934 ఉన్నారు. 2011కి వచ్చే వరకు 919 అంటే కొంచెం తగ్గింది. రూరల్లో ఈ 0 to 6 years వారి యొక్క సెక్స్ రేషియోను ఒకసారి గమనిస్తే ఈ 10 yearsలో 2001 to 2011 మధ్యలో -15 అనేది కొంచెం నెగిటివ్గా ఉండడాన్ని మనం ఫిగర్ని గమనించాలి. అర్బన్లో 906 నుంచి అంటే పట్టణ ప్రాంతాల్లో 906 నుంచి 902 ఈ డిఫరెన్స్ అనేది -4గా ఉండడాన్ని మనం గమనించాలి. సో ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి సెక్స్ రేషియోని మనం పరిశీలించాం. ఆ తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో ఇందాక నేను చూసాము. చైల్డ్ సెక్స్ రేషియో 0 to 6 years in the country census 2011 has recorded as the lowest since 1961 census at 914. అలాగే it has declined by 13 points from 927 in 2001. అంటే ఆ రేషియో ఆ పాయింట్స్ అనేవి పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. 0.6 yearsకి సంబంధించినటువంటి మేల్ ఫీమేల్కి సంబంధించిన సెక్స్ రేషియోలో తగ్గుదల అనేది మనకు బాగా కనిపించడాన్ని చూసాము. అలాగే పాపులేషన్ బై రూరల్ అర్బన్ రెసిడెన్స్ అంటే పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ అర్బన్లోనూ రూరల్లోనూ నివసించేటటువంటి పాపులేషన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఓవరాల్గా మన ఇండియా పాపులేషన్ అనేది 2011లో 121 కోట్ల జనాభా ఉంటే అందులో 83 కోట్ల మంది సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అంటే 83 ఎబో ఉన్న వాళ్ళంతా 83 crores ఎబో పాపులేషన్ అంతా కూడా రూరల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. అర్బన్కి వచ్చే వరకు 37 crores. దీన్ని మనం పర్సంటేజ్ రూపంలో చెప్తే రూరల్లో 68.84% ఆఫ్ ద పీపుల్ సుమారు 100లో ఓవరాల్గా 100 అనుకుంటే అందులో 68.84% మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 31.16% ఆఫ్ ద పాపులేషన్ అంటే 31% మంది జనాభా ఏమో పట్టణ ప్రాంతాల్లో నివసించడాన్ని మనం గమనించాలి. అలాగే రూరల్ పాపులేషన్ ఇన్ స్టేట్స్
టాప్ 3 స్టేట్స్ అనేది ఏమున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి టాప్ 3 రాష్ట్రాల్లో ఏమున్నాయంటే ఉత్తరప్రదేశ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ అనేది ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో 18.6% ఉండింది, బీహార్లో 11.1% ఉంటుంది, వెస్ట్ బెంగాల్లో 7.5. ఇక కింద బాటమ్ ఆఫ్ 3 స్టేట్స్ ఏమున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉన్నటువంటిది సిక్కిం, మిజోరాం, గోవా 0.1, 0.1, 0.1గా మనం చెప్పుకోవచ్చు. అలాగే అర్బన్ పాపులేషన్ ఒకసారి చూస్తే ఇన్ స్టేట్స్, గ్రామీణ ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాపులేషన్ ఎక్కువగా ఇండియాలో పట్టణాల్లో ఎక్కువగా నివసించేటటువంటి టాప్ 3 స్టేట్స్ని ఒకసారి చూస్తే మహారాష్ట్రలో హయ్యెస్ట్ 13.5% ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు టౌన్లో నివసిస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఉండింది 11.8, ఆ తర్వాత తమిళనాడు ఉంది 9.3. ఇక లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి అర్బన్లో లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాలను చూసినట్లయితే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అనేటటువంటి రాష్ట్రాలు లోయెస్ట్ పాపులేషన్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక పాపులేషన్ పిక్చర్ని మనం చూసాము. మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కానివ్వండి, అలాగే లిటరసీ రేట్ కానివ్వండి, రూరల్ అర్బన్ పాపులేషన్ విధానం కానివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి మేల్ ఫీమేల్ ఓవరాల్ పాపులేషన్ ఎంత ఉంది, దాని డెకేడల్ గ్రోత్ రేట్ ఎలా ఉండింది, ఎప్పటి నుంచి స్టాటిస్టిక్స్ అనేవి తీసుకొచ్చారు, ఇండియాలో ప్రధానంగా ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ స్టాటిస్టిక్స్ అనేవి తీస్తున్నారు. పాపులేషన్ని కౌంట్ చేసేటటువంటి సంస్థ వచ్చేసి సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ఉండింది. ఈ సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే పాపులేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్టాటిస్టిక్స్ని తీసుకుంటుంది. సో పాపులేషన్ లెక్కలంతా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే జరపబడుతున్నాయి ఇండియాలో. సో ఈ విధంగా డెమోగ్రఫీని ఎందుకు చదవాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టడీ అనేది ఒకసారి మనం చూస్తే, డెమోగ్రఫీ మనం ఫోకస్గా ఎంత పబ్లిక్ ఉన్నారు, ఏ ఏ మతాల వాళ్ళు, ఏ ఏ కులాల వాళ్ళు, ఏ ఏ స్త్రీ పురుషులు ఎంతవరకు ఉన్నారు, అలాగే ఈ రకమైన వేరియేషన్స్తో కూడినటువంటి డేటా అనేది మన దగ్గర ఉండడం వల్ల వారి ఆయా ప్రజలకు అవసరమైనటువంటి ఆయా సెక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారి వెల్ఫేర్ కోసం ప్రభుత్వాలు పాలసీపరమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడానికి, వారి డెవలప్మెంటే కాకుండా కంట్రీ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్కి కూడా ఇది తోడ్పడుతుంది. కాబట్టి డెమోగ్రఫీ స్టడీకి అనే దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి డెమోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అకాడమిక్ డిస్కషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.